రమ్య గారు, పవన్ గారి మధ్యలో మెల్లిగా లవ్ ట్రాక్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అనే డౌట్ ఆడియన్స్ అందరికి వస్తుంది. సో ఫస్ట్‌లో పవన్‌ని నామినేట్ చేసింది. సో ఎందుకని నీ ఒరిజినల్ గేమ్ లేదు. నువ్వు రీతు గారి మీద డిపెండ్ అవుతున్నావు. రీతు యొక్క స్ట్రాటజీ వేరు. సో రీతు స్ట్రాటజీలో నువ్వు పడిపోయి నీ గేమ్ పోగొట్టుకుంటున్నావు. సరిగ్గా ఆడటం లేదు అని హెచ్చరించుతున్నట్లు చెప్తూ పవన్‌ని నామినేట్ చేయటం అనేది అందరికి ఆశ్చర్యం వేసింది. సో అలాంటి నిజంగా కన్సర్న్ ఉంటే రీతు గారిని నామినేట్ చేయాలి. సో పవన్ గారిని నామినేట్ చేయగానే పవన్ గారు వచ్చిన తర్వాత రమ్య గారిని అడిగారు. సో దానికి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నిన్న కూడా సో అట్లీస్ట్ నేనన్నా నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ గేమ్ బిగ్ బాస్ చూస్తున్న మీ ఫ్రెండ్స్‌కి అర్థమవుతుంది. సో అట్లీస్ట్ ఒక పర్సన్ అన్నా నిన్ను హెచ్చరించాడని. సో నీ గేమ్ నువ్వు ఆడాలి అని నేను చెప్తున్నాను. సో ఈ గేమ్ వల్ల, ఈ లవ్ ట్రాక్‌ల వల్ల మన ఎవరు రీతు గారికి బెనిఫిట్ అవుతుంది. నీ గేము పోతుంది. కాబట్టి కరెక్ట్‌గా ఆడు అని చెప్తున్నట్టు చెప్పి సో ఈ హౌస్‌లో ఎవరంటే నీకిష్టం అంటే పవన్ అంటేనే నాకిష్టం అన్నట్లు రమ్య గారు చెప్తుండటంతో సో మెల్లిగా లవ్ ట్రాక్ ఏమన్నా సైడ్ ట్రాక్ అవుతుందేమో చూడాలి మరి.